నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిజామాబాద్ జిల్లాలో టీడీపీ నాయకుల ధర్నా ప్రభుత్వం యువతను మద్యానికి బానిస చేస్తుందంటూ ఆరోపణ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో విలేకరుల సమావేశం కేటీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారంటూ హర్షం ప్రముఖ సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతి చెన్నైలోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన గొల్లపూడి వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీసీ రోడ్డు దెబ్బతిని గుంతలు ఏర్పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా గ్రామస్తులు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్కి తెలియజేయడంతో రోడ్డు మరమ్మతులు చేపట్టారు. అదేవిధంగా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నయీం అహ్మద్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి శెట్టి వీరయ్య, ఇమాంసా, తడకమల్లి బాలుడు తదితరులు పాల్గొన్నారు. फोन जाता నిజామాబాద్ జిల్లాలో టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన విఫలమైందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా ₹1,00,000 రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని ప్రభుత్వం యువతను మద్యానికి బానిస చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేగం యథాగౌడ్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎలక్షన్లో ఇచ్చినట్టు హామీలను డబుల్ బెడ్రూమ్లు 3 ఎకరాల భూమి 3 ఎకరాల హామీని అమలు చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. కాబట్టి మేము కొన్ని సమస్యలు తీసుకొచ్చి మరి కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ ద్వారా కేసీఆర్కు మరి ముట్టడానికి ఒక సందేశం పంపడానికి మాత్రం ఇక్కడికి వచ్చినాం. మరి దీంట్లో ముఖ్యంగా రైతులు వేసినటువంటి పంటకు గిట్టుబాటు ధర సరిగ్గా లేదు. అలాగే పంటలు ఏవైతే వచ్చినటువంటి కూడా గంజలుండి అటువంటివి కూడా కొంటలేరు. మరి అలాగే నిరుద్యోగ భృతి అని చెప్పేసి అది లేదు. మన దగ్గర కూడా పక్క రాష్ట్రంలో ఇప్పటికీ 4 సార్లు డిఎస్ చేసిండ్రు. మరి డిఎస్ మన దగ్గర వేయక విద్యార్థులందరూ నిరుద్యోగులై రోడ్డు మీద తిరుగుతున్నారు. మరి మద్యం కూడా ఏరులై పారిస్తున్నారు. బెల్ట్ షాపులు కానీ పర్మిట్ రూములు కానీ అవి తొందర లోపల తొలగించేసి యువతను తప్పుదో పట్టకుండా చూడాలి. మహిళలకు కూడా శాంతి భద్రత పరిరక్షణలో కూడా ఫెయిల్ అయినటువంటి ఈ ప్రభుత్వం మరి ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కానీ 3 ఎకరాల భూమి కానీ వాటిని కూడా ఇచ్చిన 6 సంవత్సరాలు అవుతుంది. అవి కూడా అమలు చేయాలని చెప్పేసి ఒకటి. మరి బీడీ కార్మికులకు కూడా ₹5,000 కట్టించుకున్నారు. వాళ్ళకు లోన్ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు కూడా ఇవ్వలేరు. వాటిని కూడా మీరు ఇవ్వాలని చెప్పి మీరు ఇవ్వని ఏడరా మేము తప్పకుండా తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాటానికి మేము రెడీగా ఉన్నాం. మా రాష్ట్ర ఆదేశానుసారం మేము తప్పకుండా కొట్లాడి సాధించుకునే వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. హైదరాబాద్ కార్వన్ నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానానికి ఉస్మాన్ బిన్ పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఉస్మాన్ నాంపల్లిలోని తెలంగాణ వాక్స్ బోర్డులో నామినేషన్ దాఖలు చేశారు. कमेटी जो करने वाली ये डिग्रीज को जो देने का प्रपोजल एज पर वर्क पैक इसको हमारी थर्ड चीज ये है. दूसरा क्या है वो दियो वहाँ का अलमासपेट में अलमासपेट में 423 एकड़ जमीन लैंड ग्रैबिंग केस कल इंस्पेक्टर गए थे लेकिन काम नहीं. अलमासपेट की 423 एकड़ जमीन
देख लीजिए चलेगी नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। शहरी तरमीमी बिल के खिलाफ आज आएंगे आज हम मुजाहरा कर रहे हैं। वो हम समझते हैं कि हिंदुस्तान की जमहूरियत के खिलाफ, हिंदुस्तान की सिक्योरिटी के खिलाफ, हिंदुस्तान के दस्तूर के खिलाफ है ना, ये एक बहुत ही गहरी साजिश है। वो चाहते हैं कि हिंदुस्तान को मजहबी खतूत पे डिवाइड करके ये लोग वोट बैंक पॉलिटिक्स चला रहे हैं। कल की बात है कि सारे दुनिया से 1000 साइंटिस्ट एकेडमिशियन, जिसमें हार्वर्ड यूनिवर्सिटी, मैसाचुसेट्स यूनिवर्सिटी, इवन जेरूसलम यूनिवर्सिटी, बॉन यूनिवर्सिटी, ऑक्सफोर्ड यूनिवर्सिटी के साइंटिस्ट और एकेडमिशियंस इसको कंडेम किए। अमेरिका की जो फ्रीडम ऑर्गेनाइजेशन है इसको पेचीदा दायद की है। तो आज ये जो हिंदुस्तान के खिलाफ बहुत बड़ी गहरी साजिश है। हम समझते हैं हिंदुस्तान ऐसा मुल्क है जहाँ पर हर किस्म के, हर तबके के लोग रहते हैं। का जो शहर है, हर तरफ से कारवां इस मुल्क में आते गए, कारवां आते गए और हिंदुस्तान बनते गए। तो ये हिंदुस्तान है जिसका बेसिक जो है ना, गवर्नमेंट ऑफ तेलंगाना की जानिब से वक्फ के तहफ़्फ़ुज़ के लिए बहुत बुलंद बांग दावे किए गए, लेकिन जहां अमली तौर पर हम जो देखने में आ रहा है, वक्फ की तबाही के सिवा कोई दूसरा यहाँ पर तहफ़्फ़ुज़ का काम नहीं किया जा रहा है। सब जानते हैं कई फाइलें वक्फ बोर्ड से गायब है। आज एक बहुत बड़ा सानहा होने जा रहा है वक्फ के एक्ट के ख़िलाफ़, चूँकि बोर्ड के एजेंडे में रखा गया कि वक्फ जायदादों को, वक्फ ज़मीनों को तेलंगाना माइनॉरिटीज़ रेजिडेंशियल स्कूल्स को अलाटमेंट किया जा रहा है। तो उसको, वो जो अलाटमेंट है बिल्कुल गलत है और इसके ख़िलाफ़ हम लोग आज वक्फ बोर्ड पे धरना दिए बहुत बड़ा, और एक मेमोरेंडम पेश किए जिसमें हम गवर्नमेंट से मुतालबा किए कि एज़ पर वक्फ एक्ट टेंडर कॉल किया जाए, और जिसका सबसे ज़्यादा जो टेंडर एज़ पर टेंडर जिसमें मार्केट वैल्यू से किराया वसूल किया जाए, ये इसका सही तरीक़ाकार है। हम खैर मकदम करते हैं, अच्छी बात है, वक्फ के तहफ़्फ़ुज़ के लिए काम कर रहे हैं, माइनॉरिटीज़ के लिए काम कर रहे हैं, लेकिन क़ानून वक्फ को भी मलहूज़ रखा जाए। वक्फ की धज्जियाँ उड़ा दी जा रही हैं, ये बिल्कुल इसके ख़िलाफ़ हम तमाम कांग्रेस पार्टी और तमाम जमातों और तमाम ऑर्गेनाइजेशन की जानिब से हम लोग, अगर ये गैर क़ानूनी फ़ैसला लिया जाएगा तो इसके ख़िलाफ़ हम सड़कों पे आएंगे, एहतजाज करेंगे, और कोर्ट का भी रास्ता हमारे लिए खुला है। రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఆనంద్, ఎంపీపీ శరత్ కుమార్ మాట్లాడుతూ ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజా ప్రతినిధుల సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షించారని అన్నారు. మార్చి నెల వరకు ముస్తాబాద్కు కాళేశ్వరం నీళ్లను తీసుకువచ్చే పనిలో నిమగ్నం కావాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. ముస్తాబాద్కు మల్లన్న సాగర్ ప్యాకేజీ నెంబర్ 12 నుంచి 47 కిలోమీటర్ల మేర కాళేశ్వరం నీటిని విడుదల చేస్తున్నట్లు, దీంతో 12,000 ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని అన్నారు. దుబ్బాక నుంచి చెల్లాపురం, రాజకపేట, మోయిన్పూట, మధ్యపూట డైరెక్ట్ ఇదే కాలం ఈ కాలం నిన్న ఇచ్చేసాడు 50 కోట్లు. కానీ అందులో వీళ్ళు అడిగితే మొదటిదాకా అవి దీనికి వాడుతా అన్నట్టు అనంతగిరి సార్ పోతుంది 42 లక్షలు ఇస్తే వీళ్ళు ఉన్న పని టోటల్గా 100 మీటర్ల కాలువ నీళ్ళ తవ్వేది ఇంత పెద్దదంతా. చెల్లాపూర్ విలేజ్ కింద నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి 47 కిలోమీటర్లు మొత్తం రావడానికి, దాంట్లో 35 కిలోమీటర్లు సిద్దిపేట జిల్లాలో వస్తాయి, దుబ్బాక మండలం, తర్వాత తొగుట, సిద్దిపేట అర్బన్ మండల్స్ వస్తాయి. దాని తర్వాత వచ్చేది ఇప్పుడు మనకు ముస్తాబాద్ వస్తుంది. ఈ 12 కిలోమీటర్లు మనకు ముస్తాబాద్లో మొత్తం మెయిన్ కాలువ మనం అక్కడి నుంచి ఇక్కడ దాకా తవ్వడం జరిగింది. అక్కడక్కడ మనకు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లంతో కొన్ని మధ్యలో ప్యాచెస్ ఆగి ఉన్నాయి. వాటిని క్లియర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ డబ్బులు పేమెంట్ చేయాల్సింది కలెక్టర్స్, వాళ్ళు చేసేస్తే సిద్దిపేట కలెక్టర్ గారు ప్లస్ సిరిసిల్ల కలెక్టర్ గారు డబ్బులు పేమెంట్ అయిపోతే మేము జనవరి ఎన్నికల్లో టోటల్గా కాలువని క్లీన్గా చేసి ఇక్కడ వరకు ట్యాంక్ ఫీడింగ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాం. మనం మల్లన్న సాగర్ ప్యాకేజ్ 12 ఎస్సీ గారు, ఆనంద్ గారు, అలాగే డి రవీందర్ గారు ఈ మల్లన్న సాగర్ కాలువ గురించి ముస్తాబు జరిగింది. మేమందరం కూడా గౌరవ జడ్పీటీసీ గారు, గుండం నరసన్న గారు,
పెద్దలు సీనియర్ నాయకులు రైతు సమాన సమితి అధ్యక్షులు గోపన్న గారు, అలాగనే మా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆది మల్లేష్ గారు, మంత్రి గారు జిల్లా సమగ్ర అభివృద్ధి మీద రివ్యూ చేసిన సందర్భంలో మనకు ఫిబ్రవరిలో మార్చిలో తప్పకుండా ముస్తాబాద్కు గోదావరి జలాలు కాళేశ్వరం నీళ్లు గోదావరి జలాలు త్రూ మల్లన్న సాగర్ ద్వారా మెయిన్ కాల్ ద్వారా మనకు ఫిబ్రవరిలో మార్చిలో వచ్చే అవకాశం ఉందని గౌరవ మంత్రి గారు ఏ విధంగా తొందరగా సాధ్యమైందో అది ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది. దాని పర్యవేక్షణకి ఇలా స్వయంగా ఎస్సీ గారు ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఒక అద్భుతం. కళలు కూడా కనే సాధ్యం కాని కళలు కూడా కొన్ని సాధ్యమయ్యే కళలే కనాలంటారు. ఇది కళ కూడా ఎప్పుడు కళలు కూడా ఊహించింది. ఇవాళ కేసీఆర్ గారి యొక్క ఒక గొప్ప సంకల్ప బలం, కేసీఆర్ గారు ఎంబడ నిజంగా దైవబలం ఉన్నందుకు ఇంతకన్నా ఎక్కువ నిదర్శనం లేదు. కేసీఆర్ గారు ఒక దేవుని రూపంలో ఇవాళ కిందికోయే గంగని మీది తేవడం, నిజంగా మా ముస్తాబాద్ మండలానికి నీళ్ళు రావడం అంటే అది ఎవరు కూడా కాళేశ్వరం జలాలు రావడం అనేది ఎవరు కూడా కళలో కూడా ఊహించింది గొప్ప పని. ఇవాళ మా భగవంతుని దయ వల్ల సార్ చెప్పే విధంగా ఫిబ్రవరి ఎండింగ్లో కానీ మార్చిలో కానీ తప్పకుండా ముస్తాబాద్ పెద్ద చెరువులో నీళ్ళు వస్తాయి అనేది నిజంగా ఈ ప్రాంత వాసులకు, ముస్తాబాద్ మండల రైతులకు, ముస్తాబాద్లో 40,000 జనాభా మందికి కూడా ఒక అద్భుతమైన ఒక గొప్ప సువర్ణ ఒక గొప్ప మాటలు. ఇవన్నీ కూడా మాకు ఫిబ్రవరిలో మార్చిలో నీళ్ళు రావడం అనేది కళలో కూడా ఊహించినట్టు, దాన్ని మాటల్లో చెప్పలేని ఒక అందమైన అనుభూతి. ఈ ప్రాంత ప్రజలు ఒక దీర్ఘకాలికంగా సరే ఇలా రోడ్లు వేస్తాం, బిల్డింగ్లు కడతాం, అవన్నీ కాకుండా దీర్ఘకాలికంగా ఈ ప్రాంతానికి కొన్ని భవిష్యత్ తరాలు రాబోయే 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలైనా గుర్తించే విధంగా ఈ ప్రాంతానికి నీళ్ళు తేవడం అది కేసీఆర్ గారికి సాధ్యమవుతుంది. కాబట్టి శాఖకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము కూడా ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే కూడా మేము మండల నాయకులు అందరం కూడా తప్పకుండా చిన్న నామాపూర్ అక్కడక్కడ చీకోట్లు ఉన్నాయి, అవి కూడా మేము సాల్వ్ చేస్తున్నాం. మేము అందరం కూడా ఈ మండల ప్రజల పక్షాన, రైతుల పక్షాన కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి నీళ్ళు వచ్చినాక మనం పెద్ద ఎత్తున మన కార్యక్రమాలు కూడా చేసుకుందామని తెలియజేస్తున్నాం. మీటింగ్ పెట్టి చెప్పడంతోనే ఇక్కడ వచ్చినటువంటి ఎస్సీ గారికి, సిఈ గారికి, ఏఈ గారికి చెప్పుకున్నాడో ఆ కళ ముస్తాబాద్ మండలానికి వస్తుందని కూడా ఎవరం కూడా ఊహించలేదు. ఆ కళను ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పుణ్యాన మన కేటీఆర్ గారి పట్టుదలతోని మన ముస్తాబాద్ చెరువు, మోయినకుంట, మద్దుకుంట ఇవన్నీ కూడా నిండుతున్నాయంటే ఇక అంత అదృష్టం ఇంకా ఏమీ ఉండదు. అది ఏ రూపంలో ఉన్నాడో కానీ దేవుడు ఇక్కడ కనబడతలేడు. కానీ ఇప్పుడు కేటీఆర్ మన ముఖ్యమంత్రి గారు కళ్ళ గుట్టినట్టు నీళ్ళలోనే కనబడతా ఉన్నారు వాళ్ళు. అది ఎంత అదృష్టం అంటే మన మండల ప్రజలకు అది మామూలు అదృష్టం కాదు. రైతులందరూ చాలా సంతోషంగా ఉండేటువంటిది ఏంటిది అంటే నీళ్ళు. ఆ నీళ్ళు ఆయకట్టుకు ఇక్కడ ఈ చెర్లలో ఉంటాయంటే ఇక అంతకంటే గొప్ప అదృష్టం ఇంకేమున్నది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామ పంచాయతీ కార్యాలయంలో షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నానా పటేల్, ఉప సర్పంచ్ జె శేఖర్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు ధమ్మారెడ్డి, ప్రెసిడెంట్ న్యాలం శ్రీనివాస్, మహేందర్ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ నాయకత్వం కేసీఆర్. ఓకే, ఫోటో ఆడబిడ్డల కేసీఆర్ వీడియో ఫోటో 32 seconds. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టలో రాజీవ్ గృహకల్ప పథకం ద్వారా మంజూరు చేసిన ఇల్లు ఇరుగ్గా ఉండడంతో డబుల్ బెడ్రూమ్కు స్థానికులు దరఖాస్తు చేశారు. కానీ ధృవీకరణ చేయడానికి అధికారులు నిరాకరించారు. దీంతో రాజీవ్ గృహకల్ప స్థానికులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద మరియు కార్పొరేటర్ జగన్ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఉంటే లేడీస్ మాట్లాడండి. అయితే ఇప్పుడు ఎన్ని పోర్షన్స్కి వస్తుంది ఇంక్లూడ్ అన్నిటికి వచ్చేది ఒక 3-4 ఎకరాలు ఆపుకోవచ్చు ఉంటుంది. దగ్గర ఉన్నది 5 ఎకరాలు 6 ఎకరాలు వస్తుంది. మ్యాక్సిమం అయితే 30,000 వస్తుంది.
ఉన్న దాంట్లోకి అయితే ఇప్పుడు డ్రైనేజ్ అవన్నీ ఉంటాయి కదా, అది ఏమైనా ఉన్నా కూడా కొంచెం డ్రైనేజ్ 10,000 మార్చాలంటే మార్చేదానికి కొన్ని ట్రాన్స్ఫార్మర్లు మార్చాల్సి వస్తుంది. అది వీళ్ళే డబ్బులు వేసుకొని దిమ్మలు కట్టించుకుంటూ మార్పించుకుంటారు చెప్తే ట్రాన్స్ఫార్మర్. మీరందరూ మంచిగా చేసుకుంటే ఇబ్బంది లేదు, కానీ ఒకరు కొట్లాడదు. అక్కడ సైడ్ ఉంటారా వాళ్ళు అందరూ ఫస్ట్ డబ్బులు పోగు చేసుకొని ఒక దగ్గర వేసుకొని అందరినీ 2 నిమిషాలు పెట్టుకొని వాళ్ళ దాంట్లో 16 మంది కూడా 2 నిమిషాలు పెట్టుకొని వాళ్ళ చేతుల మీకు ఖర్చు పెట్టుకొని చేసుకుని ఎంఆర్ఓ గారికి మనం మీరు అందరూ అంటే ఒకటే చెప్పొచ్చు కానీ మళ్ళీ అక్కడ అందరూ కూడా రావాలి, అందరూ కూడా లేరు. ఎప్పుడైనా అందరూ ఒక దగ్గర ఉండాలా, మీటింగ్ పెట్టేసి చెప్పేసారు. మీరు మంచి చేసుకుంటే మాకు ఇబ్బంది లేదమ్మా. మీరు రోజు కొట్లాడి మళ్ళీ అట్లా ఒకటన్నా ఏ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఒక మనం కార్పొరేటర్ మీరు ఒక డేట్ చెప్తే మరి ఆ రోజు అందరిని కూర్చోబెడతాం, 1700 మందిని కూర్చోబెడతాం. ఒకసారి సహకరించేయమంటే నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో గల దత్తాత్రేయ ఆలయంలో దత్త పౌర్ణమిని పురస్కరించుకుని దత్తాత్రేయ స్వామివారికి ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏవో లక్ష్మీనారాయణ, ఆలయ ఇన్ఛార్జ్ శంకర్ శర్మ, నిర్మల్ జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు, బాసర మండలం ఎంఆర్ఓ శివప్రసాద్, ఆర్ఐ నారాయణ పాల్గొన్నారు. మనోహర్ స్థాపించిన క్రియా ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసిన అనేక ఆర్ట్స్ నూతన పద్ధతిలో ఉండడం విశేషం. ఈ ఆర్ట్స్ వీక్షకులను ఆకర్షించుకుంటున్నాయి. మనసులో ఉన్న ఆలోచనల్ని, భావాలని ఉన్నఫలంగా సమయస్ఫూర్తితో కళారూపంలో చూపించడమే ఈ ఆర్ట్స్ ముఖ్య ఉద్దేశమని క్రియా ఆర్ట్స్ ఫౌండేషన్ స్థాపకులు మనోహర్ చిలివేరు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా గణేష్పల్లిలో ప్రజలు 200 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు. అయితే 2013 సంవత్సరంలో ప్రభుత్వం పట్టాలు ఇచ్చినప్పటికీ ఎంఆర్ఓ కేవలం 70 ఎకరాలు మాత్రమే పహాణీలో చేర్చి వాటికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారు. మిగిలిన 130 ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించకుండా సాగు చేస్తున్నారు. 130 ఎకరాల భూమిలో జేసీబీలతో మట్టి తీసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రజలు 130 ఎకరాల భూమికి కూడా నష్టపరిహారం చెల్లించాలని, ఆ తర్వాతే భూమిని సాగు చేయాలని గ్రామస్తులు కోరారు. భూములు ప్రభుత్వ భూములు అనేటి ఒక నెపంతోని, వాస్తవంగా ప్రభుత్వ భూములు కాదు. ఎప్పుడైతే ప్రభుత్వ భూములు ఫైనల్ పట్టా పొందడం జరిగిందో వాళ్ళు నిరుపేద వర్గాల వారి అర్హతకు అనుగుణంగా పట్టాలు మంజూరు చేయబడ్డట్టయితే అన్లెస్ వారికి పరిహారం, నష్టపరిహారం కల్పిస్తేనే తప్ప దాన్ని రెజ్యూమ్ చేసుకోవడానికి వీల్లేదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రెవెన్యూ శాఖలో జరిగినటువంటి ఒక అవకతవకలు, వాళ్ళ నిర్లక్ష్యం, నిర్లిప్తతను సరిచేసే విధంగా ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు సాగులో ఉన్నటువంటి నిరుపేద వర్గాలకు వీళ్ళ కొత్త రెవెన్యూ చట్టానికి అనుగుణంగా కొత్త పట్టేదారు పాస్బుక్ జారీ చేయాలని కూడా ఆ లెక్కన వీళ్ళకి అందరికీ ఇప్పుడు కొత్త పట్టేదారు పాస్బుక్ జారీ చేయబడాలి. వీళ్ళకందరికీ వీళ్లకు కొత్త పట్టేదారు పాస్బుక్లు జారీ చేయరు, మీరు నష్ట పరిహారము కల్పించరు. వీళ్ళ టెండర్ ప్రక్రియ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిబంధనలకు భిన్నంగా అమాయక జీవులైనటువంటి ఒడ్డెరా అంటే ఒక విధంగా సంచార జాతి అనుకోవాలి. ఒడ్డెరా అంటే ఒక విధంగా సంచార జాతి అనుకోవాలి. వాళ్ళ పేరుకు బీసీలు కానీ
ఎక్కడ బతుకుదేరు ఉంటే అక్కడ పోయి స్థిరపడుతుంటారు వాళ్ళు. ఎక్కడ బతుకుదేరు ఉంటే అక్కడ పోయి స్థిరపడుతారు. ఇది పోతారం సారంగపూర్ ప్రాంతంలో అప్పుడు ఈ పోతారం రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉండడంతో వాడు సాగు చేసుకొని వారు ఉపాధి పొందొచ్చనే భావనతోని దశాబ్దాల క్రితం ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటూ వాళ్ళు జీవనోపాధి పొందుతున్నారు. దానికి అనుగుణంగానే అప్పటి ప్రభుత్వం వాళ్ళ ఫైనల్ పట్టాలు కూడా జారీ చేసి మాకు 260 ఎకరాల భూమి తీసుకున్నారు. అయితే వాళ్ళు ఇచ్చింది 70 ఎకరాలకే భూమి పైసలు, మిగతా భూమి పైసలు నష్టపరిహారం మాకు ఇస్తారా ఇయ్యారా? పుగిలింగులు జేసీపులు వచ్చి మట్టి తీస్తున్నారు మేము సాగు చేసిన భూములే. అయితే అగర్సు మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. భూములు తీసుకున్నప్పుడు ఈ మట్టి దవ్వడు బంద్ చేసి మాది ఏంది మా అవకాశం మాది కొలతతోని డబ్బులు ఇవ్వగలగరు అని చెప్పి మాట్లాడుతున్నాం. ప్రముఖ సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతి చెందారు. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 250కి పైగా చిత్రాలను నటించి 4 నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. నటుడిగా, జర్నలిస్టుగా, రచయితగా, వ్యాఖ్యాతగా తనదైన ముద్ర వేసుకున్నారు గొల్లపూడి మారుతీరావు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో టీడీపీ నాయకుల ధర్నా. ప్రభుత్వం యువతను మద్యానికి బానిస చేస్తుందంటూ ఆరోపణ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో విలేకరుల సమావేశం. కేటీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారంటూ హర్షం. ప్రముఖ సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతి. చెన్నైలోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన గొల్లపూడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.